సిచ్యువేషన్ ఏంటంటే ఆంథ్రోపిక్లో జాబ్ పోయింది. సరే కదా అని ఇంటికి వెళ్తే ఊర్లో వాళ్ళందరూ శాలరీ ఎంత బాబు, మంత్ ఎంత వస్తుంది, అవన్నీ ఆన్సర్ చేయలేక హైదరాబాద్ వచ్చాను. ఓ 2 days కూర్చొని ఆలోచిస్తే సాఫ్ట్వేర్ ఫీల్డా గవర్నమెంట్ జాబ్ అని. సాఫ్ట్వేర్ ఎలానో పడిపోద్ది. ఎందుకు అంటే ఆంథ్రోపిక్ మొత్తం ఆటోమేట్ చేసేసిద్ది. రీసెంట్గా కొంచెం సేవింగ్స్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామని ఓపెన్ చేశాను. చేసిన వెంటనే 5,000 ఇన్వెస్ట్ చేస్తే అది 3,500కి వచ్చింది వీటిల్లో ఇన్వెస్ట్ చేసి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇన్కమ్ కావాలి. మన దగ్గర ప్రజెంట్ ఏం లేదు. సో ర్యాపిడో కొట్టి ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేసి ఆల్రెడీ ఉన్న స్కిల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అవి ఇంప్రూవ్ చేసుకుంటూ ఆర్ఆర్బి జాబ్స్ పడ్డప్పుడు జేఈ కానీ ఎన్టీపీసీ కానీ ఏఎల్పి కానీ ఏదైనా పర్లేదు, వాటికి క్రాక్ చేయాలి అలా కదా. అండ్ ప్యారల్గా స్టాక్ మార్కెట్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ సేవింగ్స్ పెంచుకుందామని ప్లాన్. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ హార్డ్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ర్యాపిడో కొడుతూ స్టాక్స్ తెలుసుకుంటూ ఇవన్నిటిని మేనేజ్ చేయాలంటే కష్టం. బట్ యా, ట్రై చేద్దాం. లేట్గా రిజల్ట్స్ వస్తాయి. ఖాళీగా కూర్చోవడం కంటే ట్రై చేయడం బెటర్ కదా.